బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్. ఎలాంటి రిలీఫ్ అంటే ఆయన ప్రస్తుతానికి జైల్లో ఉన్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ జైలు అయిపోయిన సందర్భంలో ఎంపీ మిథున్ రెడ్డికి ఇల్లు ఎందుకు దండగా జైలు ఉండగా అన్నట్టుగా ఆయన బాగా రిలీఫ్ అయిపోయాడు. విషయం ఏంటంటే ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కేసులో బాగా ఊరట లభించిందని చెప్తున్నారు. జైలులోకి వచ్చేటప్పటికి టీవీ, బెడ్డు, వెస్ట్రన్ కమోడ్ రూము, 3 పూటల నుంచి బయట నుంచి భోజనం తెచ్చుకునే అవకాశము, మంచానికి ఒక దోమతెర, యోగా మ్యాటు, వాకింగ్ షూస్, వార్తాపత్రికలు ఎన్ని ఉంటే అన్నీ తీసుకొని చదవడానికి ఏసీబీ కోర్టు అయితే అనుమతిచ్చింది. మధ్యలో ఇంకొక ట్విస్ట్ ఏంటో తెలుసండి, ఒక పర్యవేక్షకుడు, 2 లాయర్లతో ప్రైవసీతో కూడిన సమావేశాలు ఎప్పుడు పడితే అప్పుడు, వారానికి 5 రోజులు ఇవన్నీ ప్రైవసీకి సంబంధించిన సమావేశాలు జరుపుకోవడానికి అయితే అనుమతిచ్చింది. ఇంకా రెగ్యులర్ మెడిసిన్, నోట్బుక్, పెన్నులు సమకూర్చాలని జైలు అధికారులను అయితే ఆదేశించింది. మొత్తానికైతే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యేటప్పుడు నల్ల మొహం పెట్టుకున్నాడు. ఇప్పుడు బ్రహ్మణ కింగులాగా ఉన్నాడు. ఎందుకంటే ఇల్లు ఎందుకురా దండగా జైలు ఉండగా అంటూ. మొత్తానికైతే మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి జైల్లో పడితే ఒక చిన్న ఏసీ రూమ్ సెట్ చేసుకోవడానికి కొన్ని వారాలు పట్టింది. ఆయనకున్న అనారోగ్య కారణాల వల్ల చాలా ఇబ్బందులు పడి ఇక్కడ న్యాయవాదుల మాట అప్రస్తుతం, న్యాయవాదుల మాట ఎత్తకూడదు, మనం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు మిథున్ రెడ్డికి డబ్బున్నాడు కాబట్టి, బాగా సంపాదించాడు కాబట్టి, లిక్కర్ కింగ్ కాబట్టి అతనికి ఇవన్నీ సదుపాయాలు ఉన్నాయి. సామాన్యంగా పేదరికంలో పుట్టి ఏదైనా చిన్న చిన్న దొమ్మీలు దోపిడీలు చేసుకునేవాడికి ఇవన్నీ రావండి. పెద్ద కింగ్ మేకర్గా ఉన్నవాడికే ఇవన్నీ వస్తాయి మన రాష్ట్రంలో. మొత్తానికి ఏదైతేనే ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్.